ఇది ఏకదళం అంటే నేను ఉదాహరణకి కొబ్బరి నాకు దొరికింది అది, లేదా చెరకు పిప్పి, లేకపోతే జొన్న, లేదా సజ్జ, వరి, ఏదైనా సరే ఏకదళం. ఇది 2 భాగాలు వేయాలి. ఈ ఘాట్లో ఒక భాగము ద్విదళం వేయాలి. కందిపొట్టు దొరికింది, కందిపొట్టు వేసారు. ఏదైనా వేయచ్చు. 2 భాగాలు ఏకదళము, ఒక భాగము. అది ఎందుకు వేయాలి అట్లా అంటే ప్రకృతి నియమం. అది అడవిలో కూడా ఇదే నిష్పత్తిలో ఉన్నాయి. పెద్ద చెట్టు కింద, ఏకదళం చెట్టు కింద ద్విదళం కూడా ఉన్నాయి. కొన్ని కనపడకుండా మనకు తెలియదు. మనకి పెసర, మినుము, అలసంద, ఉలవ, శనగ ఇవి మాత్రమే తెలుసు ద్విదళం అని. అవి కాకుండా చాలా ఉన్నాయి అడవిలో, అవి తినేవి కాదు. కానీ ద్విదళం అంటే 2 భాగాలు ఒక భాగం అనేది ఎందుకు అంటే, ఇప్పుడు రవ్వ కేసరి తయారు చేస్తారు. రవ్వ కేసరి తయారు చేసినప్పుడు పంచదార, రవ్వ నిష్పత్తి ఉంటుందా? కరెక్ట్గా ఉంటుందా? కరెక్ట్గా ఉంటేనే కదా రవ్వ కేసరి తయారయ్యేది. ఇది కూడా నిష్పత్తి అట్లా ఉండాలి. అంటే 2 ఇడ్లీ ప్లేట్లో పెట్టినప్పుడు 2 ఇడ్లీకి ఇంత చట్నీ పెడతారా? 2 ఇడ్లీకి ఇంత చట్నీ పెడతారు. అది నిష్పత్తి. అట్లాగే ఏకదళము, ద్విదళం అనేది నిష్పత్తి ప్రకారమే వేయాలి. మీరు 2 చెట్లకు చేయండి, మొత్తానికి వద్దు. మొత్తాన్ని మేము చేయమంటారా? దిగుబడి తేడా చూసుకోండి.